సింహాద్రి అప్పన్న స్వామి ఆభరణాల విషయంలో భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దేవస్థానం ఈవో త్రినాథరావు. భక్తుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యత దేవస్థానంపై ఉందన్నారు. స్వామివారి ఆభరణాలు మాయమయ్యాయని ఓ భక్తుడిచ్చిన ఫిర్యాదుతో కమిషనర్ ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఓ కమిటీ కూడా వేశారని శనివారం నుంచి ఆభరణాలన్నీ తనిఖీ చేస్తున్నట్టుగా తెలిపారు. ఏదేమైనా భక్తుల సందేశాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు ఈవో త్రినాథరావు. లక్ష్మీ నరసింహాయ నమః. ఏదైతే సింహాచలం దేవస్థానం ఆభరణాలు మాయమనో లేకపోతే ఇంకోటనో రిపీటెడ్గా ఈ వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడం జరుగుతుందండి. ఇది ఒక భక్తుడు అనే ఒక ఆయన ప్రభాకరాచారి, పొద్దుటూరు అనుకుంటాను, కడప డిస్ట్రిక్ట్, వారు ఒక రిప్రజెంటేషన్ ఏమని పెట్టారంటే వస్తువులు మాయమైపోయాయి అని పెట్టడం జరిగిందండి. దాని మీద కమిషనర్ గారు రాజమండ్రి ఆర్జేసీ గారిని, అలాగే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమండ్రి వారిని ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అందులో భాగంగానే అప్పుడు జేఈఓ గారు జనవరి నెల అలాగే ఫిబ్రవరి నెల ఆ 2 నెలలు వారు మొత్తం ఎంటైర్ జ్యువెలరీ అంతా వెరిఫై చేసి ఒక రిపోర్టు ఆర్జేసీ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక 5గురు కమిటీ నియమిస్తూ ఆర్జేసీ గారు కూడా మరి ఫర్దర్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగిందండి. వాళ్ళు యాక్చువల్గా ఈ నెల 7, 8 డేట్ ఇవ్వడం జరిగింది. వారి దేవాలయాల్లో ఉన్న పనులు ఒత్తిడి వల్ల దాన్ని 9వ తారీఖుకి అంటే నిన్న నుంచి జేఈఓ గారు ఏదైతే వెరిఫై చేశారో మళ్ళీ A to Z వెరిఫై చేయడం జరుగుతుందండి. భక్తులకి ఈ సందర్భంగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వస్తువులు ఏమీ మాయం కాలేదండి. భక్తులు ఆ విషయంలో ఎటువంటి సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకైనా మంచిదని చెప్పేసి వారు 1-2 సార్లు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒక 2-3 రోజుల్లో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మీడియా ద్వారా